హాయ్ ఫ్రెండ్స్, మొసలి అనగానే మనకు నీళ్లలో ఈదుతూ నేల మీద 4 కాళ్ళతో పాకే భయంకరమైన రూపం గుర్తొస్తుంది. కానీ కోట్లాది ఏళ్ల క్రితం ఒక వింతైన జీవి ఉండేదని, అది పుట్టినప్పుడు 4 కాళ్ళతో నడిచి పెద్దయ్యాక మనిషిలా 2 కాళ్ళ మీద నిలబడి తిరిగేదని మీకు తెలుసా? సైన్స్కే సవాలు విసిరిన ఆ ప్రాచీన మొసలి చుట్టం కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధనను అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ మరియు బర్క్ మ్యూజియం శాస్త్రవేత్తల బృందం నిర్వహించింది. పరిశోధకుడు ఎలియట్ ఆర్మూర్ స్మిత్, ప్రొఫెసర్ క్రిస్టియన్ సిడోర్ నేతృత్వంలోని టీం అరిజోనా ఎడారిలో దొరికిన శిలాజాలపై జరిపిన ఈ అధ్యయన వివరాలు తాజాగా జర్నల్ ఆఫ్ వర్టిబ్రేట్ పాలియోంటాలజీలో ప్రచురితమయ్యాయి. అసలు ఈ జీవి ఏంటి? దీని పేరు సొన్సెల్లాసూకస్ సెడ్రస్. సుమారు 22 ఏళ్ల క్రితం ఇది అరిజోనాలోని దట్టమైన అడవుల్లో నివసించేది. ఇది చూడటానికి ఒక చిన్న కుక్క సైజులో ఉండేది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దీనికి పళ్ళు లేని పక్షి ముక్కు, గాలి నిండిన తేలికపాటి ఎముకలు, పెద్ద కళ్ళు ఉండేవి. శాస్త్రవేత్తలు ఏళ్ల తరబడి శ్రమించి సుమారు 3000 శిలాజా ఎముకలను సేకరించారు. వీటిని విశ్లేషించినప్పుడు ఒక వింత విషయం బయటపడింది. చిన్న వయసులో ఉన్న సొన్సెల్లాసూకస్ల కాళ్ళు సమానంగా ఉన్నాయి, కానీ అవి పెరుగుతున్న కొద్దీ వాటి వెనక కాళ్ళు మాత్రం చాలా బలంగా పొడవుగా పెరిగాయని గుర్తించారు. అంటే పెద్దయ్యే కొద్దీ ఇవి 4 కాళ్ళ నుండి 2 కాళ్ళ నడకకు మారాయన్నమాట. సాధారణంగా 2 కాళ్ళ మీద నడవడం, పళ్ళు లేని పక్షిలాంటి ముక్కు ఉండటం డైనోసార్ల లక్షణాలు. కానీ సొన్సెల్లాసూకస్ అనేది డైనోసార్ కాదు, అది మొసలి జాతికి చెందిన జీవి. ఒకే రకమైన పర్యావరణంలో ఉండటం వల్ల డైనోసార్లు మరియు ఈ మొసలి జాతులు ఒకే రకమైన లక్షణాలను సొంతం చేసుకున్నాయి. దీనే సైన్స్ భాషలో కన్వర్జెంట్ ఎవల్యూషన్ అని పిలుస్తారు. అమెరికాలోని పెట్రిఫైడ్ ఫారెస్ట్ రెవల్యూషన్ పార్క్లో ఈ శిలాజాలు బయటపడ్డాయి. గత 10 ఏళ్లుగా అక్కడ త్రవ్వకాలు జరుపుతుంటే కేవలం మొసలి జాతులే కాకుండా ప్రాచీన చేపలు, ఉభయచరాలు, శిలాజాలు కూడా కుప్పలు కుప్పలుగా దొరుకుతున్నాయి. మన భూమిపై జీవ పరిణామ క్రమం ఎంత వింతగా జరిగిందో చెప్పడానికి ఈ ప్రాంతం ఒక పెద్ద గ్రంథాలయంలా మారింది. చూసారుగా, 4 కాళ్ళతో మొదలై 2 కాళ్ళతో ముగిసే ఈ మొసలి జాతి ప్రయాణం ఎంత విచిత్రంగా ఉందో. ప్రకృతి తన గర్భంలో ఇంకెన్ని రహస్యాలను దాచుకుందో ఎవరికి తెలుసు. ఈ సరికొత్త పాలియోంటాలజీ స్టోరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.